ఇంత రాత్రి ఎలా వచ్చారు లోపలికి? అడగకూడదనుకుంటా. మా కోటా గారికి దేవుడు ఫ్యాక్టరీ పెట్టించావట? ఎస్, హోటళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా. ఏమిటో వాడంటే అంత ప్రేమ? ఎస్, తోట్ల గారిని ఓట్లు పడగలు ఎత్తిస్తాం. 1000 పడగలతో వాడు రెచ్చిపోగానే ఒక్కసారి పిడుగు పడేస్తా. బస్ మటాష్. నీకు తెలియటం లేదమ్మా, వాడు బ్రహ్మ రాక్షసుడు. ఆ, నేను బ్రహ్మ రాక్షసిని. అసలు అంత రిస్క్ ఎందుకమ్మా? నీకోసం కాదు, నా కోసం, సారీ అమ్మ కోసం. దేవుడు సాక్షి, నన్ను నమ్ము. దా ప్రసాదం తిందుగాని. హే, ఇలా ముక్క తీసిస్తా. అమ్మా, ఏమైంది? నేను నేను తీస్తాను. అమ్మో, రక్తం బలవంతంగా లాగితే ఇంకా రక్తం వస్తుంది. అలాగే ఉండు, డాక్టర్ ఫోన్ చేస్తా. రక్తం కాదు, సాస్, టమాటా సాస్. ఆకలేస్తుంది, ఆకలేస్తే ఎక్కిళ్ళు వస్తాయి. పిక్కి 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 కొబ్బరి ముక్కిస్తావా? రొట్టిస్తాను. యాక్, రొట్టె ఏమిటి జ్వరం వచ్చిన వాళ్ళలాగా? ఇందా కొబ్బరి ముక్క. కాకింగిలి పర్వాలేదా? ప్రసాదం. నాకు మాటు నిజం రక్తం వచ్చింది తెలుసా. ఒక మాట ఏమైందంటే ఆకలి. పట్టు గిన్నెలన్నీ ఖాళీ. కొంచెం అన్నం దొరికిన పచ్చులుంటే చూద్దాండి. ఏమైందంటే మన చిన్నప్పుడు అన్నమాట. అవన్నీ లతే ముద్దలు కలిపి పెడతా. నేను ఆటల్లో కింద పడ్డా, కంటి మీద దెబ్బ తగిలింది, రక్తం కారిపోతుంది, ఏడ్చేస్తున్నా, నొప్పి. ఇక చూసుకో, మా అమ్మ నన్ను ఎత్తుకొని రాస్తుంటే కన్ను పోయేది. పడుకో 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 పడుకోమ్మా. నేను ఇక్కడే ఉన్నానుగా, నేను ఇక్కడే ఉన్నాను. ప్రమాదం లేదమ్మా, 2 కుట్లు వేయాలి. అమ్మ పనిచేసే ఆఫీస్ నుంచి కబురొచ్చింది, అర్జెంట్ గా రమ్మని. అమ్మ వెళ్ళలా. ఇక్కడే ఉన్నామ్మా. నేను ఇక్కడే ఉన్నానుగా, నీకేం భయం లేదు. మీరు కాస్త బయట కూర్చుంటారమ్మా? లేదు డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను. అమ్మ ఉద్యోగం పోయింది. ఎలా? అప్పుడు ఈ రింగే కాపాడింది. ఈ ఒక్కసారే కాదు, అనేక సార్లు. ఆఫీస్ వాడు 20వ తేదీ వచ్చినా జీతం ఇవ్వకపోతే ఈ రింగే తాకట్టు, మళ్ళీ డబ్బు కట్టి తీసుకోవడం. ఇంటద్దె కట్టడానికి డబ్బులు అయిపోయినా, స్కూల్ ఫీజు టైం అయిపోయినా ఈ రింగే. చెప్పానుగా, ఇది మార్వాడీల పిల్లని. అప్పుడప్పుడు తను వస్తున్నా నాకు మాత్రం వేరుశెనగుండో బండొట్టే కొనిచ్చేది. నీకు తెలుసా, అమ్మ చెప్పింది 3 రోజుల వరకు ఆకలి మహా అల్లరి చేస్తుందట. మనం మొండికేస్తే అదే నోరు మూసుకొని నిద్రపోతుందట. అలాంటి రింగుని
నా బర్త్డే కి ప్రెజెంట్ గా ఇచ్చింది. నీకుందా ఇలాంటి రింగు? ఆ? ఆ? ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా? డాడీ 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 ఐ మీన్ వర్మాజీ ఓ పాతికివ్వు. పాతిక లక్షలు అంటే రూపాయలు, 25 లక్షల రూపాయలు. 25 లక్షల రూపాయల? చెక్ రాసేవు, మార్చును. ప్రామిస్. ఎందుకట? ఇందాక చెప్పానుగా, నీకోసం, నా కోసం, అమ్మ కోసం. నన్ను నమ్ము. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.